Hello, Big Boss fans. Welcome back to my channel. This is Manjula from Simply Manjula. And day 74 complete video, like episode review చూద్దాం. అమ్మ అమ్మ బిఫోర్ దట్ ముగ్గురు ఫ్యామిలీస్ వచ్చారు కదా. ఆ ఫ్యామిలీస్ అన్నిట్లో ఎవరు చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అని మీకు అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఎవరెవరికి హింట్స్ ఇచ్చారు, ఆ హింట్స్ యూనో ఫాలో అవుతారా లేదా, ఎవరు స్ట్రాంగ్ గా రియల్ గా హింట్స్ ఇచ్చారు, అండ్ ఎవరైనా కవర్ డ్రైవ్ చేశారా? నిన్న కూడా కొన్ని కవర్ డ్రైవ్స్ జరిగాయి. ఈ రోజు ఏమైనా కవర్ డ్రైవ్ చేశారా? కవరింగ్ అన్నమాట. లైక్ ఏదైనా నెగిటివ్ పోతుంటే దాన్ని అది కాదు అని కవర్ చేసినట్టు మీకు ఏమన్నా అనిపించిందా? కామెంట్ చేయండి. అండ్ యా ఒక్కొక్క ఎవరెవరికి ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత ఎలివేషన్ వస్తుంది అండ్ ఓటింగ్ లో డిఫరెన్స్ వస్తుంది అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. లైక్ అమ్మ అమ్మ అన్న సాంగ్ తో మొదలైతుంది. ఓపెనింగ్ లోనే ఎపిసోడ్ ఓపెనింగ్ కళ్యాణ్ ఏడుస్తుంటాడు, హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మగారు వస్తారు. ఆమ్, బాగా తిను, ఎందుకురా అంత బక్కగా అయిపోయావు అని ఆమె అడుగుతుంటారు. అండ్ ఆల్సో యూనో బాగా ఆడాలి అని చెప్తుంటారు. అండ్ ఎందుకు ఇంత మనసులో ఇంత పెట్టుకున్నావా, ఏంట్రా అది మాకు కుదరక తీసుకురాలేదు, అలాంటి అవసరం వచ్చింది అని ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు. అండ్ తనుజ అసలు తప్పక అక్కడ ఉంచాల్సి వస్తుందని చెప్తా ఉంటారు కదా. అండ్ ఇంకా 4 వారాలు ఉన్నాయి, ఆడు, భయపడకు, స్టాండ్ అవ్వు, నీకు ఎవరైనా తప్పు అనిపిస్తే అవతల మనిషి ఎవరైనా సరే చూడకు అని చెప్తున్నారు. అంటే ఆయన ఎక్కడైతే ఆగిపోతున్నాడో అక్కడ అది బ్రేక్ చేయాలి అని చెప్తున్నారు. సో అది క్రాస్ చేయట్లేదు, తను అటువైపుకి వెళ్ళట్లేదు, బట్ అది కూడా క్రాస్ చేయాలి అంటే ఇండైరెక్ట్లీ తనుజ కూడా భయపడకు, నువ్వు తనుజానికి ఏదైనా తప్పు అనిపిస్తే స్టాండ్ తీసుకొని అయితే ఆమె ఇండైరెక్ట్లీ హింట్ ఇచ్చారు అనిపించింది. అలా అనిపించింది. అసలు తనూజ అందరూ వాళ్ళు కొంచెం ప్రైవసీ వదిలినప్పుడు తనూజ కొద్దిసేపు అక్కడ కూర్చుండిపోయారు. తర్వాత ఇంకా వెళ్ళిపోయారు. అండ్ ఫుడ్ వస్తుంది, వెళ్ళిపోయారు. మొత్తానికైతే ఆమె కప్పు తీసుకొని రావాలి నాన్న, నీ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు అండ్ ఆశ పెడతారు. బట్ ఒక మాట అయితే క్లారిటీ ఉంది, వాళ్ళందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫార్ కళ్యాణ్ ఇంత దూరం వస్తాడు అని ఇనిషియల్ టైంలో, ఆర్ ఎంట్రీ టైంలో, ఆ తర్వాత కూడా షో ఐ థింక్ ఆల్మోస్ట్ 1/4 పైన ఇంకా కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. బట్ వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేయలేదని వాళ్ళ మాటల్లో అయితే తెలిసింది. అండ్ ఎనీవే, ఏమైనా మార్చుకోవాల్సి ఉందా అన్నప్పుడు ఇంకేమీ లేదు, అంత బాగా ఆడుతున్నావు అండ్ ఇంకా ఇదే చెప్తుంది అంతే. ఇంకా ఎక్కువగా ఆమె హింట్స్ ఇచ్చింది అయితే భయపడకు, స్టాండ్ తీసుకో, ఎవరైనా తప్పైతే తప్పని చెప్పు. సో ఇంకా 4 వారాల నుండి గట్టిగా ఆడు, కప్పు గెలవాలి, ఇదే ఆమె చెప్పిన పాయింట్స్. అండ్ ఎవరినైనా హర్ట్ చేస్తుంటే క్షమించండి అని కూడా మిగతా అందరినీ అటు చిన్నోడు అండ్ మంచిగా చూసుకున్నాం, థ్యాంక్స్ అని ఇమాన్యుల్ చెప్తుంది. అండ్ మళ్ళా పాట వస్తుంది అండ్ కళ్యాణ్ తన మదర్ కి ఫాదర్ కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటాడు. అన్ని రోజులు వాళ్ళ కొడుకుగా ఉన్నాను, ఈ రోజు నుంచి యూనో వాళ్ళ కంటే ముందు తన పేరుంటుంది, లైక్ కళ్యాణ్స్ మదర్ అంటారు అని అన్న ఉద్దేశంలో చెప్పుకున్నాడు. అండ్ అయిపోయినాక తనూజ చీర ఇచ్చే సీన్ అయితే చూపించారు. డెఫినెట్ గా దాని గురించి ఇప్పుడు డిస్కషన్ వస్తుంది. తనూజ లోపలికి వెళ్తది, అందరి ముందు తీసుకొచ్చి ఇస్తుంది అండ్ హగ్. మీ మదర్ చాలా ఇన్నోసెంట్ గా క్యూట్ గా ఉన్నారంటది, రియల్లీ క్యూట్ అని చెప్తుంది. అవునా, ఆమె అలాగే ఉంటుంది. లవ్ మ్యారేజ్ కదా, నాన్నకు బిడ్డ, ఆమెకి వేరే లోకం తెలియదని కళ్యాణ్ అంటుంటాడు. అంటే చివరి వరకు నమ్మకంగా ఉండాలి, ఆ బంధానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ హానెస్ట్ గా ఉండాలి, లాయల్ గా ఉండాలని చెప్తా ఉంటుంది. సో నాకు అదే క్వాలిటీ వచ్చినాయి అని చెప్తా ఉంటాడు కళ్యాణ్. సో అది నీ వైఫ్ చెప్పాలి, నువ్వు కాదు. అండ్ వై మై మదర్ అని అడుగుతాడు. నేను బాలేనప్పుడు అండ్ నువ్వు కేరింగ్ గా కన్సర్న్ అవ్వటం అండ్ హౌస్ లో అందరు సపోర్ట్, ఇప్పుడు మాత్రం ఒక మాట చెప్పేసింది, అందరు సపోర్ట్ ఉంది, బట్ నువ్వు ఎక్కువగా సపోర్ట్ చేసావు అన్న విధంగా, ఆ విధంగా. బట్ హౌస్ లోంచి బయటకు వెళ్ళాక ఈ 4 వీక్స్ మనం కలిసి ఉంటాం, నువ్వెవరో నేనెవరో అన్న విధంగా చెప్తుంది. అండ్ నథింగ్ పర్సనల్ అని ఆమె, నేను ఎవ్రీ టైం ఇదే ఫస్ట్ టైం అంత క్లారిటీగా చెప్పింది. లైవ్ లో ఎక్కడ చెప్పుకుండొచ్చేమో కానీ బట్ ఇప్పుడు మాత్రం చాలా క్లారిటీగా
పర్సనల్ ఏమి తీసుకోకు. నేనొక గ్రాటిట్యూడ్ లాగా ఇచ్చాను అని చెప్పింది. అండ్ తనుజకి ఆయింట్‌మెంటే రాసుకుంటూ ఒళ్ళు మండుతున్న దివ్యకి ఒళ్ళు మండింది. మీకు నొప్పిగా ఉంది. మీకు కూడా బాలేదు. ఎవరైనా మీకు చేసారా? తనుజ ప్లేస్‌లో ఎవరు ఐ థింక్ దివ్యకి ఇది మైనస్ థింగ్. దివ్యకి ఇది కంప్లీట్‌గా ఆమె గ్రాఫ్ పడిపోతుంది. దివ్య ఈస్ ఆల్‌మోస్ట్ ఎలిమినేటెడ్ అనుకోవాలి. ఐ థింక్ దివ్య ఈస్ యూ నో హ్మ్. 100% క్యాండిడేట్ ఫర్ ఎలిమినేషన్ అన్న విధంగా ఉంది దివ్యకి ఈరోజు ఎపిసోడ్ మాత్రం. అండ్ ఎనీవే అది ఎవరు చేసినా కరెక్ట్ కాదు. అలా నేను చెప్తున్నాను. తనుజ కోసం కాదు. తనుజ ప్లేస్‌లో కళ్యాణ్ ఉన్న, ఇమాన్యుయల్ ఉన్న మీకు నొప్పిగా ఉంటే మీరు వెళ్లి వేరే వాళ్ళకి సేవ చేయటం ఏంటని తన మీనింగ్. బట్ అది నెగెటివ్ గానే వెళ్తుంది. నెగెటివ్ గానే వెళ్తుంది. పాజిటివ్‌గా వెళ్ళదు. తన ఉద్దేశ్యం తనుజకి అలా చేయటం ఇష్టం లేదు. జెలస్ అన్న విధంగానే వెళ్తుంది. అండ్ అలాగే అనిపిస్తుంది కూడా. సో, ఇక్కడ రితు వాళ్ళ మదర్ వస్తారు. రితు వాళ్ళ మదర్ వస్తూనే అందరికీ లైక్ యూనో ఇది చెప్తా ఉంటారు. పాజ్ అనేసి ఇవంతా చెప్తా ఉంటారు. ఫ్రీజ్ అని చెప్తా ఉంటారు. అండ్ రావటమే నువ్వేం చేస్తున్నావు? ఐ థింక్ ఆమె ఎక్స్‌పెక్టేషన్స్ కి రీతు రీచ్ కావట్లేదు. కానీ వేరే విధంగా డీవియేట్ అయిపోయింది అన్న ఉద్దేశంలో ఆమె చెప్తుంది. అండ్ ఆ విధంగా ధీమన్‌కి కూడా కొంచెం యూనో ఇది అనిపిస్తది. ఒకవేళ నా గురించి ఏమన్నా చెప్తారా? నెగెటివ్‌గా ఎళ్ళిపోతుందా అని ఫీల్ అవుతా ఉంటాడు. సంజన కాదని చెప్తుంది. అండ్ బాగా ఆడుతున్నావు. కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. అసలు స్ట్రాంగ్ గర్ల్‌వి నువ్వు టాప్ 5 దగ్గరలో ఉన్నావు అండ్ ఉంటావు. అండ్ ఫోకస్ చెయ్యి గేమ్ మీద. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా బిగ్ బాస్‌లో తను లైక్ రీతు వెళ్ళాలని ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు లేరు కాబట్టి ఆ విధంగా ఫాదర్ కోరిక కూడా తీర్చాలి అని చెప్తుంది. ఆమె టాప్ 5 కి ఆశపడుతుంది. సో వాళ్ళ రీతు, ఇమాన్యుయల్, తనూజ కూడా థాంక్స్ చెప్తది సపోర్ట్ చేసినందుకు. అండ్ బాగా చెప్తున్నావు. తిడతాను అంటే తిట్టాలి. అందుకే తిట్టాలని కూడా చెప్తా ఉంటుంది. అండ్ ఇక్కడ ముగ్గురు కాంబినేషన్ మన ఇమాన్యుయల్ అసలు నువ్వు తగ్గేదే లేదు. ఆ కామెడీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. చాలా నవ్వుకుంటారు. సుమన్‌తో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. అండ్ నా ఫేవరెట్ మాత్రం సంజన అంటుంది. అండ్ పవన్ బాగా ఆడుతున్నావు ఇంకా బాగా ఆడాలని చెప్తాడు డీమన్‌కి. అండ్ ఇదంతా అయిపోయింది వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక డీమన్ రీతు డిస్కషన్ ఉంటుంది. ఒకవేళ నా గురించి ఏమన్నా చెప్పారేమో రేపటి నుంచి నేను ఈ పిల్లతో ఉండకూడదేమో అన్నట్టు కంటే అలా ఏం లేదు బాగా ఆడాలని చెప్పారని చెప్తుంది. ఇంకా అది హనీ, మినీ అండ్ హనీ. సో హనీ అనుకుంటా హౌస్ లోకి వచ్చేది మినీ రాలేదు. అండ్ ఈ అమ్మాయి వస్తుంది. బర్నీ వాళ్ళ డాటర్ వస్తుంది. బాగా ఆడుతున్నారు. ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ. హెల్త్ జాగ్రత్త. టెన్షన్ పడవద్దు. ఇదంతా చెప్తుంది. కంప్లైంట్స్ ఏమున్నాయంటే కంప్లైంట్స్ ఏమని లేవని చెప్తుంది. అండ్ కెప్టెన్ గా చూడాలి. నామినేషన్స్ లో బాగా చెప్పారు. అదైతే కరెక్ట్. ఫైర్ చూసాం. అలాంటి వరణినే మళ్ళా చూడాలనుకుంటున్నారు. ఫోకస్ చేయండి. అగ్రెసివ్ గా ఉండండి. ఇవన్నీ చెప్తా ఉంటుంటా. బట్ ఎనీవే నేను అక్కడ దివ్య తోటి ఆమె ఇంటరాక్షన్ లేదు. తనుజ హగ్ ఇచ్చింది. తనుజ తోటి మంచి మూమెంట్సే ఉన్నాయి. చాలా పాజిటివ్ గా ఐ థింక్ ఒక ఇదిలాగా తనకి జెన్యూన్ గా అనిపించి ఒక బాండ్ బాగుందని మీరందరితో మంచిగా ఉంటారు. మన ఫ్యామిలీలో యూనో లైక్ భరణి వాళ్ళ సిస్టర్ డాటర్స్ తోటి ఉంటారని అక్కడ తను ఒక జస్టిఫికేషన్ ఇస్తుంది. భరణి ఎందుకు బాండ్స్ లోకి వెళ్ళాడు అన్న విధంగా అలా చెప్తుంది. బట్ హోప్ అదే రియల్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఎనీవే అమ్మాయి మాత్రం దివ్యాని పిలిచి మీరు చాలా డామినేట్ చేస్తున్నారు. ఆ డామినేషన్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఇంకా అంతకంటే కంప్లైంట్స్ ఏమీ లేవంటే దివ్య కూడా ఎవరైనా ఫ్యామిలీ వచ్చి బండి గారి ఫ్యామిలీ నుంచి తిట్టారని నాకు తెలుసు. దానికి నేను రెడీగా ఉన్నానని చెప్తుంది. అండ్ ఎనీవే వాళ్ళ డాడీకి మాత్రం ఎవరైనా ఇట్లా డామినేట్ చేస్తే వాళ్ళకి చెప్పేయండి. కట్ చేసేయండి. ఆలోచించకండి. మొహమాట పడకండి అని చెప్పారు. ఇది దివ్యకి దూరంగా ఉండండి. దివ్య అండ్ భరణి బాండ్ అంత మంచిగా వెళ్ళట్లేదు అనేసి ఇండైరెక్ట్లీ చెప్తుంది. తనుజతో బాండ్ చాలా బాగుంది. అందరు ఇష్టపడుతున్నారని చెప్తుంది. సో 4 వీక్స్ దివ్య ఉంటే డిఫరెంట్ గా ఉంటుంది. దివ్య లేకపోతే భరణికి భరణి ఇంకా ఫ్రీ అయిపోతారు. ఆయన ఆట మీద ఉంటే ఇంకా యూనో 2 వీక్స్ 3 వీక్స్ 2-3 వీక్స్ లో టాప్ 6 లోకి వెళ్తాడా? మోస్ట్ ప్రాబ్లీ వెళ్తుండొచ్చు. సో
ఇది అన్నమాట ఈరోజు ఎపిసోడ్‌లో కళ్యాణ్‌కి రావాల్సినంత ఎలివేషన్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? చాలా ఫ్లాట్‌గా ఎళ్ళింది. అంత ఇంపాక్ట్ లేదని మీకు అనిపించిందా? భరణిది చాలా ఇంపాక్ట్‌ఫుల్ అని నాకు అనిపించింది. కళ్యాణ్‌ది అంత ఎక్కువగా వెళ్ళలేదేమో నాకు అనిపించింది. సో, ఆయన స్ట్రాంగ్‌గా ఉంటున్నాడు. ఏడిచేస్తేనే ఎళ్ళిపోతదని కాదు గానీ, సమ్‌టైమ్స్ వాళ్ళ ఏడుపు మనకి టచ్ అయితది కాబట్టి మనం కూడా అయితాం గదా! సో, అది అంత ఎక్కువగా తీసుకువెళ్ళలేదేమో కళ్యాణ్‌ది. నాకు కొంచెం తక్కువగా చూపిచ్చారేమో అనిపించింది. బట్ ఆయన స్ట్రాంగ్‌గా ఉండాలనుకున్నాడు. అది గూడా వన్ రీజన్ ఎవరిని ఏడవద్దు అన్నాడు. చాలా కంట్రోల్ చేసుకున్నాడు. సో, అది కూడా గుడ్ థింగ్. బికాజ్ ఆర్మీలో ఉన్నాడు కాబట్టి ఎమోషన్స్‌కి అదంతా కంట్రోల్ ఉంటది. వాళ్ళ ట్రైనింగ్‌లో ఇదంతా. సో, అది కూడా ఒక మంచి థింగే. వెళ్తే పాజిటివ్‌గా వెళ్తుండదు. పాజిటివ్‌గానే వెళ్తది ఫర్ ష్యూర్. బట్ థింగ్ ఈస్ అంత ఎలివేషన్ ఎక్స్‌పెక్ట్ చేసినంత ఎలివేషన్ వచ్చిందా? లేదా? టీఆర్‌పీ బద్దలయ్యేంత ఎలివేషన్ వచ్చిందా? లేదా? మీరు కామెంట్ చేయండి. సో, కొంచెం తక్కువ అనిపించింది. బట్ అవసరమే కళ్యాణ్‌కి. ఇంకా నియర్ టు ద ఫినాలేకి ఉన్నప్పుడు అవసరమే. అండ్ సో, రేపు మనకి ఇమాన్యుయల్ మదర్ వస్తారు. ఇమాన్యుయల్ మదర్ తోటి ఎలా ఉంటుంది? అండ్ ఇది సేమ్ లైక్ కళ్యాణ్ లాగే ఉంటుందా? లేకపోతే ఇంకా మోర్ ఇంపాక్ట్‌ఫుల్ ఉంటుందా? మనం వెయిట్ చేయాలి. టీఆర్‌పీ బద్దలయ్యే మూమెంట్ ఇమాన్యుయల్ అండ్ హిస్ మదర్స్ ఎంట్రీ ఇంటూ బిగ్ బాస్ అనేసి అది చాలా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అండ్ అని మనకైతే టాక్ వినిపిస్తుంది. మనం వెయిట్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై రివ్యూ అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ మంజుల. థ్యాంక్